బ్లాగ్ చేసాం అనుకున్నా, కానీ యాజ్ యూజువల్ ఇంట్లో ఉంటే ఏం కంటెంట్ వస్తుంది చెప్పండి. అందు గురించి నాకు చేయబుద్ధి అయితే కాలేదు. ఇంట్లో తొందరగా ఉండాలనుకుంటున్నా. బెనిలీ 600i బైక్ కనిపించింది చూడండి. సో నాకు ఇట్లా నేను మోటోలో చూసినప్పుడు బైక్స్ ఇంకా కార్స్ అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బ్లాగ్ అయితే ఇంటి దగ్గరనే ఇస్తున్నా. నా డైలీ బ్లాగ్ షార్ట్ చిన్న ఒక మోటో బ్లాగ్. ఏంటంటే మా ఇంటి దగ్గరనే ఉన్నా. ఎలా నేను బయటకి అయితే ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఇంటి దగ్గరనే ఉండి బ్లాగ్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు కూడా ఏంటంటే చిన్న పని ఉంది, జస్ట్ ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ వేసి రావాలా. సో అక్కడికి అయితే వెళ్తున్నా. ఆ వెళ్ళే ప్రాసెస్ అయితే మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. యాక్చువల్లీ నేను అలా ఇంట్లో ఉన్నా, నార్మల్గా ఇంట్లో బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ యాజ్ యూజువల్ ఇంట్లో ఉంటే ఏం కంటెంట్ వస్తుంది చెప్పండి. అందు గురించి నాకు చేయబుద్ధి అయితే కాలేదు. ఇంట్లో మోటో బ్లాగ్ చేస్తాను, ఏదైనా ఒక కంటెంట్ వస్తుందని చెప్పి మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. చూడండి, నార్మల్గా శాండిల్ చేసుకున్నా, షూ కూడా వేసుకోలేదు. షూ వేసుకోకుండా బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నా. నార్మల్గా చిన్న మోటో బ్లాగ్ ఇవ్వాలా అంతే. ఏదో ఆలోచించి ఏదేదో బ్లాగ్ చేసాం అనుకుంటా. వన్స్ కెమెరా ఆన్ కాగానే ఆ థాట్స్ అన్నీ పోతాయి. ఫ్లోలో ఏది వచ్చేసి అది మాట్లాడతా. ఫుల్ చల్ల అవుతుంది ఈ టైంకి. బయటికి ఇలా రావాలంటే అసలు లేచిపోతుంది. ఏమే చలికి మొత్తం ముఖం అయితే వలిగిపోతుంది అంతా. అందుకే ఇంట్లో ఉన్నా కూడా వలుగుతుంది, బయటకు వచ్చినా కూడా చలికి అయితే ఫేస్ అయితే మొత్తం వలిగిపోతుంది. నార్మల్గా స్లోగా అయితే వెళ్తున్నా, ఇప్పుడు ఫాస్ట్ అయితే ఏమైతే నేను, ఎందుకంటే మనకు కూడా 4 minutes వీడియో అయితే రావాలా ఇప్పుడు. సో ఇది తుకారంగేట్ రోడ్, మా ఇంటి దగ్గరనే తుకారంగేట్. నేను ఇక్కడనే ఉంటా. ఇప్పుడైనా అయితే బ్లాగ్ అయితే వేస్తున్నా. తొందరగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా గోప్రో మీడియా మోడ్ అయితే కొనాలా. లేకపోతేనే ఇట్లా డైలీ బ్లాగ్ అయితే మోటో బ్లాగ్స్ అయితే నార్మల్గా వితౌట్ మైక్ అయితే చేయలేను. ఎందుకంటే నేను చాలా కంటెంట్ అయితే మిస్ అయితే అయిపోతున్నా. ఇంకా నేను ఎప్పుడు ఇట్లా మోటో బ్లాగ్స్ అంటే నార్మల్గా మన సిటీలో మోటో బ్లాగ్స్ వదిలేసి లాంగ్ ట్రావెల్ చేసుకుంటా మోటో బ్లాగ్ చేస్తా అని ఉంది నాకైతే. ఇంత తొందర అయితే అంత తొందరగా అమౌంట్ సేవ్ చేసుకొని ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే నేను బైక్ పైన. ఆటోలు ఉన్నప్పుడు నా మోటో బ్లాగ్ నాకు డిస్టర్బ్ అవుతుంది, నా బ్లాగింగ్ నాకు డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే గోప్రో నా సౌండ్ కన్నా ఆటో సౌండ్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. అందుకే తొందరగా ఉండాలనుకుంటున్నా. బెనిలీ 600i బైక్ కనిపించింది చూడండి. సో నాకు ఇట్లా నేను మోటో బ్లాగ్ చూసినప్పుడు బైక్స్ ఇంకా కార్స్ అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ నాకు ఇది బెనిలీ 600i. ఎందుకంటే సూపర్ బైక్ సిరీస్ ఉంటుంది కదా, దాంట్లో బెనిలీ కొంచెం అఫోర్డబుల్ ఉంటుంది మనకి. మెయింటెనెన్స్ కాదు, కొనడానికి కాస్ట్ కొంచెం అఫోర్డబుల్ అయితే ఉంటుంది. నార్మల్గా ట్రాంప్ కానీ BMW అడ్వెంచర్ ఇవి చూసుకోండి, బెనిలీ అడ్వెంచర్స్ చూసుకోండి. రేట్ కంపారిజన్ ఎంత ఫరక్ ఉంటుందో, ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో. ఏటీఎంలో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రిటర్న్ ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోవాలా. జస్ట్ ఒక 5 to 10 minutes వర్క్ అంతే. ఏటీఎంలో అమౌంట్ తీసిన, డిపాజిట్ చేసిన. సో ఇంటికి వెళ్ళే ముందు బేకరీలో అయితే ఎక్కువ తీసుకుంటాం, ఎక్కువ తీసుకుని వెళ్తాం. భయా దో ఎక్కువ అన్నా. రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఏదో అట్లా చిన్న బ్లాగ్ అయితే వేసిన, నా డైలీ బ్లాగ్లో ఒక బ్లాగ్ ఇది అంతే. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. నార్మల్గా డైలీ ఒక బ్లాగ్ చేయకుండా ఉండడం కన్నా చిన్న ఒక బ్లాగ్ చేస్తే బెటర్ కదా, ఒక మోటో బ్లాగ్ చేస్తే బెటర్ కదా. 4 to 5 minutes అంతే, అయితే ఏముండవు. నేను రెగ్యులర్గా డైలీ చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువ పెద్దగా పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఈ డైలీ బ్లాగ్ వల్ల నాకు కన్సిస్టెన్సీ పెరుగుతుంది బ్లాగింగ్లో. ఇంకా నేను కూడా ఇంప్రూవ్ అవుతా, నేను నేర్చుకుంటా మంచిగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను డైలీ బ్లాగ్స్ చేయాలని అనుకుంటా. ఇన్ని డేస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 5 years యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను. ఒక్కొక్కళ్ళు నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్లో ఎక్కడనే ఉంటారు. నేను ఇంతవరకు మానిటైజేషన్ కూడా కాలేదు. అంతేగా వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.